హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వన్ డైమెన్షనల్ అర్రేస్లో నెంబర్ అర్రేస్లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అంటే ఎలిమెంట్ని ఒక అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. లేదు అంటే వాటిలో అర్రే ఉన్న ఎలిమెంట్ వాల్యూస్ని ఈ విధంగా చేంజ్ చేయొచ్చో చూద్దాము. సో ఫండమెంటల్ వన్ డే అర్రే, థింక్ వన్ డే అర్రేస్ యాజ్ సింపుల్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఓకే, తర్వాత జీరో బేస్డ్ ఇండెక్సింగ్. ద ఫస్ట్ ఎలిమెంట్ has an index of 0, the second has index of 1 and so on. సో నార్మల్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇండెక్స్ నెంబర్స్ అన్ని జీరోతో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎర్రే అనే ఏఆర్ఆర్ అనే ఒక ఎర్రే ఉంది. అందులో 10, 5, -3, 8, 2 మొత్తం టోటల్గా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్లో ఫస్ట్ 10 ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 10. ఈ 10 యొక్క ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూ వచ్చి 0, 5కి 1, అలా 2కి 4. సో ఈ విధంగా ఇండెక్సింగ్ అనేది ఉంటుంది అనమాట అర్రేస్. సో మనకి ఒక ఫస్ట్ ఇండెక్సింగ్లో సో దాని సింటాక్స్ చూసుకున్నట్టయితే ఎర్రే నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్. సో నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలనుకో ఎర్రే ఆఫ్ 0 అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. అలాగే థర్డ్ ఎలిమెంట్ కావాలంటే ఎర్రే ఆఫ్ 2 అంటే మనకి థర్డ్ ఎలిమెంట్ వస్తుంది. అలాగే స్లైసింగ్. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాము. సో మనకు ఒక ఎర్రే ఉంది, ఇంపోర్ట్ numpy as np, ఎర్రే ఈక్వల్స్ టు np డాట్ ఎర్రే ఆఫ్. సో ఇక్కడ ఒక ఎర్రేని మనం డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం ఎర్రేను ప్రింట్ చేద్దాం. ఇప్పుడు నాకు ఎర్రే ఆఫ్ 0 అనిస్తే ఏం ప్రింట్ అవుతుందో చూడండి. ఫస్ట్ వాల్యూ ఎంత 10, ఎర్రే ఆఫ్ 3 అంటే మనకి 8. సో థర్డ్ ఎలిమెంట్ అంటే మనకి ఇప్పుడు నాకు ఫోర్త్ ఎలిమెంట్ 1, 2, 3, 4, 5. సో నాకు ఫిఫ్త్ ఎలిమెంట్ కావాలి. అలాంటప్పుడు ఫిఫ్త్ ఎలిమెంట్కి ఇండెక్స్ ఏముంటుంది 4. సో ఈ విధంగా మన ఎర్రేస్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈ విధంగా మనం ఇండెక్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇండెక్సింగ్ ద్వారా, రైట్. సో అలాగే స్లైసింగ్ సింటాక్స్ ఎర్రే నేమ్. సో స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ అండ్ స్టెప్ వాల్యూ. స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ అండ్ స్టెప్ వాల్యూ. స్టార్టింగ్ ద ఇండెక్స్, ఎండింగ్ ద ఇండెక్స్, ఎక్స్క్లూజివ్ స్టెప్ సైజ్ బిట్వీన్ ఇంక్లూడ్ ఎలిమెంట్స్. ఓకే, రైట్. సో మనం ఎర్రే ఆఫ్, సో సింటాక్స్ ఏంటి ఎర్రే ఆఫ్, సో స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ అండ్ స్టెప్ వాల్యూ, రైట్. స్టార్ట్ వాల్యూ వచ్చేసి నాకు ఫస్ట్ వాల్యూ దగ్గర నుంచి అంటే ఇండెక్స్ ఆఫ్ 1 దగ్గర నుంచి అంటే సెకండ్ వాల్యూ దగ్గర నుంచి నాకు థర్డ్ వాల్యూ వరకు కావాలి. సో సెకండ్ వాల్యూ అంతా 5 అండ్ థర్డ్ వాల్యూ అంటే -3, రైట్. సో థర్డ్ ఇండెక్స్ వరకు అంటే 1 వచ్చేసి 5 అండ్ 2 వచ్చేసి -3. సో మనకి ఇక్కడ ఈ కోలన్ తర్వాత ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎలాగైనా రా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, కంపల్సరీగా కోలన్ పెట్టాల్సిన అవసరం లేదు మనకి, రైట్. సో ఏం వాల్యూస్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సబ్ ఎర్రే ఈక్వల్స్ టు ఎర్రే ఆఫ్ 1, 4 అంటే ఏంటి ఫస్ట్ ఎలిమెంట్ నుంచి 4 ఎలిమెంట్స్ వరకు, ఫోర్త్ ఎలిమెంట్ వరకు మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత ఎవ్రీ అదర్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎర్రే ఆఫ్ సో నేను స్టార్ట్ వాల్యూ మెన్షన్ చేయలేదు, సో స్టాప్ వాల్యూ మెన్షన్ చేయలేదు. ఆఖరిని వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే స్టెప్ వాల్యూ మెన్షన్ చేశాను 2. అంటే మనకి ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్, ఎవ్రీ ఎలిమెంట్ తర్వాత అంటే ఫస్ట్ 10 వచ్చింది, తర్వాత -3, తర్వాత 2 వచ్చింది మనకి. ఓకే, సో 10 తర్వాత ఒకటి ఎక్స్క్లూడ్ చేసింది, తర్వాత -3, తర్వాత వచ్చేసి ఒకటి ఎక్స్క్లూడ్ చేసింది, తర్వాత 2.
సో రివర్స్ ఆఫ్ ఎర్రేని రివర్స్లో మెన్షన్ చేసుకోవాలి అంటే ఎర్రే ఆఫ్, సో స్టార్ట్ వాల్యూ మెన్షన్ చేయలేదు, స్టాప్ వాల్యూ మెన్షన్ చేయలేదు, ఇక్కడ ఏం చేస్తున్నానంటే -1 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎర్రే అనేది రివర్స్లో ప్రింట్ అయింది. సో 10 లాస్ట్కి వచ్చింది. సో ఈ విధంగా మనకి ఎర్రే రివర్స్లో ప్రింట్ అయింది అనమాట. సో అడిషనల్ ఎగ్జాంపుల్స్, లాస్ట్ ఎలిమెంట్ నాకు ఈ ఎర్రేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఒకటే కావాలి. అలాంటప్పుడు ఎర్రే ఆఫ్ -1 అంటే మనకు లాస్ట్ ఎలిమెంట్ డిస్ప్లే. సో ఇక్కడ ఏం చేద్దాం, -2 అనేది, అప్పుడు ఏమవుతుంది లాస్ట్ బట్ 1. తర్వాత వచ్చేసి లాస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి నాకు, లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఎర్రే ఆఫ్ -3 అని ఈ విధంగా మెన్షన్ చేస్తాను. ఏమవుతుంది, సో -2 లాస్ట్ నుంచి థర్డ్ ఎలిమెంట్ మనకు డిస్ప్లే అవుతుంది. సో -3 కోలన్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి లాస్ట్ 3, సో స్టార్ట్ వాల్యూ -3 దగ్గర నుంచి లాస్ట్ వరకు కావాలని చెప్పాను. ఓకేనా, -3 అంటే ఇది కదా, సారీ దీన్ని -3 అంటే లాస్ట్ 3, లాస్ట్ ఉన్న లాస్ట్ నుంచి మూడో ఎలిమెంట్ దగ్గర నుంచి మిగతా అన్నీ కావాలి. అప్పుడు నాకు రెండో ఎలిమెంట్ లాస్ట్ నుంచి రెండో ఎలిమెంట్స్ నుంచి ఉన్న వాల్యూస్ అన్ని కావాలి. అప్పుడు ఎలా మెన్షన్ చేస్తాము, సో ఎర్రే ఆఫ్ -2 కోలన్, సో లాస్ట్ పార్ట్ 2 దగ్గర నుంచి లాస్ట్ ఎలిమెంట్ ఓకే A to 2 మనకి డిస్ప్లే అయింది. అప్పుడు నాకు ఎర్రే ఆఫ్, సో పాజిటివ్ వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది మనకి, సో సెకండ్ ఎలిమెంట్ నుంచి అన్ని డిస్ప్లే అవుతుంది. ఓకే, సెకండ్ ఎలిమెంట్ ఏముంది మనకి -3 8 2. సో negative indexing, using negative indexing start counting from the end of the array, modifying those slices, changes you make to slice of numpy array are reflected in the original array. Okay, సో ఇది ఏంటో చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ స్లైస్ అండ్ కాపీస్, మోడిఫైడ్ స్లైస్. సో ప్రింట్ మాడిఫైడ్ స్లైస్ అంటే మాడిఫైడ్ స్లైస్ అనే ఒక ఎర్రే నేమ్ డిక్లేర్ చేసాం. ఇక్కడ ఎర్రే ఆఫ్ 1, 3 అంటే ఏంటి, 4 దగ్గర నుంచి థర్డ్ ఎలిమెంట్ వరకు. సో కాపీ చేసుకుని దీన్ని మాడిఫైడ్ స్లైస్లోకి సేవ్ చేస్తుంది కదా. సో 1 3. ఇప్పుడు ఈ మాడిఫైడ్ స్లైస్లోకి ఏం చేద్దాము అంటే, ఈ మాడిఫైడ్ స్లైస్లో ఉన్న వాల్యూస్లో ఫస్ట్ వాల్యూస్లోకి వచ్చేసి 100ని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వాల్యూ ఉంది. ఇప్పుడు ప్రింట్ ఎర్రేని ప్రింట్ చేద్దాము. సో ఇదైతే నార్మల్గానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఈ ఎర్రేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఒక 10 యాడ్ చేద్దాం. ఓకే, ఎర్రే ఆఫ్ 0 = 25 అని ఇచ్చాం, రైట్. సో ఇప్పుడు ఎర్రేని ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ వాల్యూ మనకు మోడిఫై అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా మనం కావాలనుకుంటే వాల్యూని మోడిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ NumPy array. NumPy arrayలో ఉన్న ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటున్నారు. సో మీకు ఐడియా ఉంది, ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎర్రే ఆఫ్ :3, ఎర్రే ఆఫ్ :0 దగ్గర నుంచి 3 వరకు కదా, 25 5 -3. How you would select middle element of a NumPy array
ఇఫ్ ఇట్ హ్యాస్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు నాకు ఈ అర్రే ఉంది కదా, ఈ అర్రేలో మనకి మిడిల్ ఎలిమెంట్ ఏంటి? సో ఇందులో మొత్తం టోటల్గా ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ ఎలిమెంట్ వచ్చేసి -3. అదే ఈవెన్ నెంబర్ ఉన్నాయనుకో మిడిల్ ఎలిమెంట్ ఉంటుందా? ఉండదు. అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ అర్రే యొక్క సైజుని క్యాలిక్యులేట్ చేసి ఆ సైజు ఈవెన్ నెంబర్ ఉందనుకో, సో నో మిడిల్ వాల్యూ అని చెప్పి ప్రింట్ చేద్దాం. అలాగే దీని సైజు వచ్చేసి ఆడ్ వాల్యూ అయితే మనకి మిడిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, సో దాని పర్పస్ చూసుకున్నట్టయితే మనకి మిడిల్ ఈక్వల్స్ టు, సో ఒక ఎర్రేని డిక్లేర్ చేసాం. ఆడ్ ఎర్రే ఈక్వల్స్ టు np డాట్ array ఆఫ్ 5 to 9 - 1 4. సో మిడిల్ ఈక్వల్స్ టు గెట్ మిడిల్ ఎలిమెంట్ ఆడ్ ఎర్రే. సో గెట్ మిడిల్ ఎలిమెంట్ అని చెప్పి మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. therefore get middle element of array if length of array percentile 2 equals to 0. అంటే ఏదైనా నెంబర్ని, అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ అర్రే ఎంత వస్తుంది మనకి? 5 మోడ్యులస్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 నా ఫాల్స్ కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది ట్రూ అయితే ఏమవుతుంది? ప్రింట్ అర్రే యాజ్ అ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నో సింగిల్ మిడిల్ ఎలిమెంట్. సో రిటర్న్ అన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఈ అర్రే అనేది ఈవెన్ సైజ్లో ఉంది కాబట్టి నో మిడిల్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ మన యొక్క సింటాక్స్, మన యొక్క ఎర్రే సైజ్ అనేది ఈ స్టేట్మెంట్ని ఫాల్స్ చేస్తుంది కాబట్టి మనకి మిడిల్ దీన్ని రన్ చేస్తుంది. ఓకే, మిడిల్ అండర్స్కోర్ ఇండెక్స్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఎర్రే బై ఇంటీజర్ డివిజన్ బై, సో దీన్ని ఇంటీజర్ డివిజన్ అంటాం, బై 2. సో ఇప్పుడు సో మనకి దీని యొక్క మిడిల్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, సో 5/2 అంటే మనకి ఏమొస్తుంది? 2. ఓకే, 6/2 అంటే మనకి ఏమొస్తుంది? 3, రైట్? సో ఇంటిజర్ డివిజన్ అనమాట. ఓకే, సో నాకు 55/6 అని ఇచ్చాను. ఏమొస్తుంది మనకి? 55. సో 9 టైమ్స్ పోయింది. సో ఇంటిజర్ డివిజన్ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 9. ఓకేనా? ఇప్పుడు 2 ఇచ్చాను. దీనికి ఎంత రావచ్చు మనకి? సో బై 2 అంటే 20, 54 అంటే 18, సారీ 22, సో 26 2 27 2 54, సో 27 రావచ్చు కదా. రైట్, సో మోడ్యులస్ అదే పాయింట్స్ లేకుండా అసలు 27 × 2 54. ఓకే, సో ఇప్పుడు 27 ఇండెక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే సారీ, దీని లెంత్ ఎంత? ఇప్పుడు మనకి 5లో లెంత్ అర్రే ఆఫ్ 5/2 అంటే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఇండెక్స్ ఆఫ్ 2 అంటే ఎంత వస్తుంది మనకి? కరెక్ట్గా ఇండెక్స్ ఆఫ్ 2 అంటే ఇండెక్స్ 2లో ఉన్న వాల్యూ రావాలి, అంటే థర్డ్ ఎలిమెంట్ కదా. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఒక అర్రేని డిక్లేర్ చేసి np డాట్ array ఆఫ్, నేను ఇక్కడ 6,9 కూడా మెన్షన్ చేశాను. అప్పుడు దీనికి మిడిల్ ఎలిమెంట్ ఏముంది? -1, రైట్? సో తర్వాత మనం గెట్ మిడిల్ ఎలిమెంట్ని ఈ ఆడ్ అర్రేనా పారామీటర్గా పాస్ చేసాము. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని వచ్చేసి గెట్ మిడిల్ ఎలిమెంట్లో ఇఫ్ లెంత్ ఆఫ్ అర్రే మోడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0 అయితే మనకేం కావాలి? సో ఇది లెంత్ ఆఫ్ అర్రే ఎంత? ఇది లెంత్ ఆఫ్ అర్రే వచ్చేసి 7 మోడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0నా? కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి వచ్చింది. మిడిల్ అండర్స్కోర్ ఇండెక్స్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ అర్రే ఇంటిజర్ డివిజన్ బై 2 అంటే 7 ఇంటిజర్ డివిజన్ 2 అంటే ఎంత వస్తుంది మనకి? 3 వస్తుంది కదా. సో మిడిల్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు array ఆఫ్ మిడిల్ అండర్స్కోర్ ఇండెక్స్. సో రిటర్న్ మిడిల్ అండర్స్కోర్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడికి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, సో -1. ఇప్పుడు నేను ఇక్కడ ఈవెన్ నెంబర్ని పాస్ చేస్తాను, ఈవెన్ సైజ్. సో మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది? సో array has even number of elements, no single middle element అని చెప్పి ప్రింట్ అవుతుంది. తర్వాత how to replace first 2 elements of a numpy array with zeros. How to replace first 2 elements of a numpy array is zeros. అంటే మనకి
ఈ అరేలో 10 5ని ఏం చేయాలి 0 కింద రిప్లేస్ చేయాలి. ఓకే, ఓకే. array equals to so a1 equals to np dot array of square brackets లో 33, 55, 66, 88. సో ఇది నా a1 array. సో ఈ a1 arrayలో ఉన్న ఫస్ట్ 2 ఎలిమెంట్స్ నేను 0ల కింద మార్చాలి. ఇప్పుడు a1 ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఏమొచ్చింది మనకి 33, 55 ఉంది. ఇప్పుడు a1 ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో 2 ఈక్వల్స్ టు 0 అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు a1 ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నాకు లాస్ట్ 2 ఎలిమెంట్స్ని 0 కింద మార్చాలి. సో లాస్ట్ 2 ఎలిమెంట్స్ కావాలంటే ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము a1 ఆఫ్ -2 కోలన్ అంటే మనకి లాస్ట్ 2 ఎలిమెంట్స్ వచ్చింది. అప్పుడు a1 ఆఫ్ ఇప్పుడు దీటిని ఏం చేస్తున్నానంటే 0 కింద మారుస్తున్నాను. సో ఇప్పుడు a1 ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్స్ని 0 చేసేసాము, లాస్ట్ 2 ఎలిమెంట్స్ని 0 చేసాము. సో లాస్ట్ 1 ఎలిమెంట్ని నేను 30కి రిప్లేస్ చేయాలి. a1 ఆఫ్ -1 అంటే ఏమొస్తుంది మనకి ఓకే ఈక్వల్స్ టు 30 a1. Thanks for watching this video. Replace every other element starting with from the first one with -1. Print. So 1 0 -1 8 -1. So every other element ni మనం -1 చేసాం.